భయం నెలకొంది. దుబాయ్ పైన ఇరాన్ వరుస దాడులతో భయంకరమైన వాతావరణం సృష్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎటువైపు నుంచి ఏ మిసైల్ దూసుకొస్తుందోనని చెప్పి హై టెన్షన్ నెలకొంది. దుబాయ్ నుంచి ఇప్పటికే సుమారుగా భారతదేశానికి కేవలం 50,000 పైచిలకు జనం అంతా కూడా తిరిగి ప్రయాణమయ్యారు. పలువురంతా కూడా అక్కడికి చేరుకోగానే ఎయిర్పోర్ట్లో కూడా ఇరాన్ మిసైల్స్తో దాడి చేయడంతో ఎయిర్పోర్ట్లోనే చిక్కుకున్నారు. సో దీంతో పాటుగా గల్ఫ్ దేశాల నుంచి భారత్కు ఇప్పటికే దాదాపుగా 60,000 పైచిలకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రత్యేక విమానాలు, ప్రత్యామ్నాయ రూట్లో భారతీయుల ప్రయాణం కానివ్వండి లేకపోతే జరుగుతోంది. దుబాయ్ నుంచి ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు చాలామంది కూడా. సింగపూర్, హాంకాంగ్ లాంటి ప్రాంతాలకి పెట్టుబడులన్నీ కూడా డైవర్ట్ అవుతున్నాయి. సో డైరెక్ట్గా దుబాయ్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటుగా కిరణ్ గారు, ఈటీసీఏ ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తి కిరణ్ గారు ఉన్నారు మనతో పాటు లైవ్లో. కిరణ్ గారు నమస్తే అండి. హలో అండి. రైట్ కిరణ్ గారు, ఎలా ఉంది అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడి సమయంలో? దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కూడా మిసైల్స్ పడుతూ ఉన్నాయి. యూఏఈలో కూడా కొంత విధ్వంసం నెలకొంది. సో మన తెలుగు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? మీరు ఎలా ఉన్నారు? అక్కడ ఎటువంటి వాతావరణం కనబడుతుంది? యుద్ధము స్టార్ట్ అయ్యి దగ్గర 10 రోజులు అవుతుందండి. యుద్ధం ప్రారంభ దశలో కొంచెము భయాందోళనలు ఉండే, కానీ ఇక్కడి ప్రభుత్వము ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నది. అంతర్జాతీయ ప్రమాణాలకు అతీతంగా ఇరాన్ ఏదైతే దాడులు చేస్తుందో యుఏఈ పైన, అది దేశానికి సంబంధించిన రక్షణ సమగ్రతకు భంగం కలిగిందని దాన్ని పూర్తిగా ఒక విదేశాంగ శాఖ ఖండించిందండి. మరియు ఇక్కడే పౌరులు, అంటే ఇక్కడ యుఏఈలో జనాభాలో 90% ఎక్స్పాట్సే ఉండడం వల్ల ఆ ఎక్స్పాట్స్ సంబంధించిన భద్రత, మరియు యుఏఈ ఒక పర్యాటక దేశం కాబట్టి ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు సంబంధించిన రక్షణ వారి మొదటి బాధ్యతగా తీసుకుంటున్నామని, ఇక్కడ నివసించే ప్రజలు ఎలాంటి భయోందనాలకు గురి కావద్దని అనేక సూచనలు చేసిందండి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా యుద్ధానికి సంబంధించిన మిసైల్ దాడి జరిగినప్పుడు కానీ ఇలాంటి హెచ్చరికలకు సంబంధించిన మెసేజ్లను ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రజల్ని అప్రమత్తత ఇలా ఉండేలా చెప్తుందండి. టైంలో జరిగినప్పుడు మిసైల్స్, డ్రోన్స్ పడిన సమయంలో కూడా ఇక్కడ ప్రజలు బయట ప్రయాణించవద్దని, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే తమ బాధ్యతలు నిర్వహించాలి. వాయిస్ వినిపిస్తోందా? మీరున్న ఏరియా ఎక్కడ ఆ ఏరియా పేరు ఏం చెప్తారు? ఏమంటారండి? మళ్ళీ ఒకసారి చెప్పండి. మీరున్నటువంటి ప్రాంతం ఎక్కడ? ఆ ప్రాంతం పేరు ఏం చెప్తారు? నేను యుఏఈలోని దుబాయ్లో ఉంటున్నానండి. నా నివాసం షార్జాలో అండి. ఇక్కడ మొత్తం 7 ఎమిరేట్స్ ఉంటాయి. దుబాయ్ ఒక ఎమిరేట్, షార్జా ఒక ఎమిరేట్, ఇట్లా మిగతా ఇంకా ఒక 5 ఎమిరేట్స్ ఉంటాయండి. అబుదాబి, ఉమల్ కోయిన్, అజ్మాన్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడా కొంత దాడులు జరిగాయి, మిసైల్స్ వర్షం కురిసిందనేటువంటి వార్తలు విన్నా నేను. సో నిజమేనా? మీరు మిసైల్స్ చూసారా యుద్ధం సమయంలో దుబాయ్లో? ఆ నగరంపై పడినటువంటి మిసైల్స్ కానీ డ్రోన్లు కానీ మీరు గమనించారు? రాత్రి వేళలో ఎప్పుడైనా చూసారా డైరెక్ట్గా? యుద్ధం ప్రారంభమైన 28, 29, 30th డేటులలో కొన్ని ఆకాశంలో కొన్ని మెరుపులకు సంబంధించిన దృశ్యాలు చూసామండి. కానీ ఇప్పటికీ ఈ 10 రోజులలో సుమారు 1400 మిసైల్స్ కమ్ డ్రోన్స్ యుఏఈ మీద అటాక్ చేయడం జరిగింది. ఇందులో 99% ఇక్కడ రక్షణ దళము వాటిని అడ్డుకొని కూల్చేసిందండి. ఒక 1% డ్రోన్స్ మాత్రం మీకు అక్కడక్కడ నియంత్రించే సమయంలో ఆబ్జెక్ట్స్ నివాస ప్రాంతంలో కానీ కొన్ని కమర్షియల్ ఏరియాస్లో పడడం కానీ చిన్న ప్రాణ నష్టం, అంటే ఇప్పటికి ఒక 4 చనిపోయారండి. 100 మందికి పైచులకు గాయపడ్డారండి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ గాయపడిన వారికి పూర్తి ట్రీట్మెంట్ ఇస్తుందండి. ఎప్పటికప్పుడు యుఏఈ అధ్యక్షుడు కూడా హాస్పిటల్ను సందర్శించి వారికి మంచి వైద్యం అందించాలని కూడా కోరడం జరిగిందండి. ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయండి. 70 to 80% ఎవరైతే ఫీల్డ్ వర్కర్స్, ఫీల్డ్ మీద పనిచేసే వాళ్ళు అందరూ కూడా యథావిధిగా తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారండి. ఒక 20% ఎవరైతే ఐటీకి సంబంధించిన కానీ, ఎవరైతే కన్సల్టెన్సీ ఇటువంటి సేవలకు వర్క్ ఫ్రమ్ రిమోట్ చేయగలిగే వాళ్ళు మాత్రము
ఇండ్ల నుండి పనిచేస్తున్నారండి. కిరణ్ గారు, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఏవి? అక్కడికి వచ్చినటువంటి తెలుగువారు కార్మికులుగా, లేకుంటే చిన్న చిన్న చిరు ఉద్యోగులుగా, లేదంటే అక్కడ ఉన్నటువంటి షేక్ల దగ్గర డ్రైవర్లుగా, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళుగా, మహిళలు కానీ మగవారు కానీ వస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కువగా వారున్న ప్రాంతాలు ఏంటి? ఎక్కడైనా డిస్టర్బెన్స్ కనబడుతోందా? మీరు ఇక్కడ ఈటీసీ ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్కి, వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఫౌండర్గా ఉన్నారు. సో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? తెలుగువారి పరిస్థితి ఎలా ఉంది అక్కడ? తెలుగువారు చాలా సురక్షితంగా ఉన్నారండి. మన పాపులేషన్ ఒక 10 లక్షలకు పైచీలకు ఉంటుంది గల్ఫ్ దేశాలలో. యుఏఈలో మీరు చూసుకుంటున్నట్టయితే 5 లక్షల మంది సుమారు ఇక్కడ బ్రతుకు తెరువు కోసం, ఉపాధి కోసం వచ్చిన వారు ఉన్నారండి. ఇందులో ఒక 5% వివిధ బిజినెస్లు కానీ ఒక మేనేజ్మెంట్ పోస్టులలో ఉన్నారండి, అడ్మినిస్ట్రేషన్ క్లర్కికల్ సంబంధించి. మిగతా 90% మంది సామాన్య కార్మికులే ఉంటారండి. వాళ్ళు నివసించే ప్రాంతాలు దుబాయ్లో సోనాపూర్ కానీ, అల్కూజ్ కానీ, జబ్లాలి కానీ, షార్జాలో అల్ సజ్జా ఇలాంటి అబుదాబిలో ముసాఫా లాంటి ఏరియాలలో ఉంటారండి. మన వాళ్ళు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. టైం టు టైం ఇక్కడ చట్టాలు కూడా చాలా బాగా పనిచేస్తాయండి. ప్రతి కార్మికునికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్, వర్క్మెన్ కాంపెన్సేషన్ ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ కంపెనీలు చేపడతాయండి ఇక్కడ లా ప్రకారము. తెలుగువారు అంటే ఒక 2-3 ఎవరైతే కిరణ్ గారు, యాజ్ యూ సెడ్, అంటే మీరు చెప్తున్నట్టుగా అక్కడ ఇరుక్కపోయిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగిందండి. వాళ్ళకి మేము ఒక భరోసాని కల్పిస్తూ మేము కాల్ చేసి వాళ్ళకి కావాల్సిన అవసరాలను కూడా తీర్చడం జరిగిందండి. అట్లే ఒక స్టూడెంట్ కూడా ఇబ్బందుల్లో ఉంటే అతనికి కావాల్సిన అకామిడేషన్ అన్ని ఫుడ్ ఏర్పాటు చేయడం. కిరణ్ గారు మీరు చెప్తున్నట్టుగా ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇంకేదైనా ప్రొఫెషనల్స్ లో ఉన్నవారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది లేబర్స్ గా వచ్చిన వాళ్ళు, లేదంటే డ్రైవర్స్ గా ఉన్నవారు, లేదంటే ఒక ఇంట్లో పనిచేస్తున్నవారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ కి కానీ ఇతర ప్రొఫెషనల్స్ కానీ యూజ్ అవుతుందేమో. కానీ కమింగ్ బ్యాక్ టు ఈ లేబర్స్ కానీ, లేకుంటే చిన్న చిన్న చిరు పనులు చేసుకుని అక్కడ జీవనం ఉపాధి కోసం వచ్చిన వారి పరిస్థితి ఏంటి? వారి పరిస్థితి కూడా కంపెనీ అండర్లోనే ఉంటుంది అండి. ఉదయం లేచిన నుంచి సైట్కి వెళ్ళేటప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా కంపెనీ ఇస్తుందండి. కంపెనీ పనిచేసే ప్రదేశంలో కూడా సేఫ్టీకి సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారండి. సేఫ్టీ ఆఫీసర్, సేఫ్టీ ఇంజనీర్ ఇలా కూడా ఉంటారు. మరియు వాళ్ళు వంట చేసుకోవడానికి కానీ కిచెన్ ఫెసిలిటీస్ ఇట్లాంటివి ఉంటాయండి. క్యాంప్స్లలో కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా ఉంటాయండి. ఇలాంటి యుద్ధ టైములలో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇచ్చే సూచనలు ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యం చూస్తుందండి. దానికి అనుగుణంగానే ఈ మొదటి 3-4 రోజులు అన్ని కార్మికులకు సెలవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్యాంపులలోనే ఉండడం జరిగింది. యుద్ధ తీవ్రత కొద్దిగా తగ్గినా కొద్దీ ఇప్పుడు ఫీల్డ్ మీద సైట్లలో అందరూ వెళ్తున్నారండి. ఇక ఇళ్లలో పనిచేసే వాళ్ళు కొంచెము కార్మికులు కూడా ఈ మన సామాజిక మాధ్యమాలలో వచ్చేది కానీ మీడియాలో వచ్చే కొన్ని అధికారికంగా లేనిటువంటి వార్తలు చూసి కొంచెం భయపడిన సందర్భాలు ఉన్నాయి యుద్ధ ప్రారంభంలో. కాకపోతే ఎప్పటికప్పుడు ఇక్కడ ఇండియన్ ఎంబసీ కానీ. కిరణ్ గారు, ఒకసారి మీ బ్యాగ్ కూడా చూపించండి. అక్కడ అటువైపు బిల్డింగ్స్ కానీ ఒకసారి అవి చూపించండి. అట్ ది సేమ్ టైం మీరు మీ దగ్గర ఎక్కడైనా సమీపంగా మీరు ఉన్నటువంటి ప్రాంతంలో మిసైల్ పడడం కానీ, డ్రోన్ పడడం కానీ అప్పుడు చూసారా? అక్కడ ఎటువంటి సహాయక చర్యలు జరుగుతూ ఉంటాయి. జనరల్గా అటు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మన తెలుగువారు మనం సంప్రదించినప్పుడు అక్కడున్న తెలుగువారు చెప్పే మాట ఏంటంటే, ముందుగా ఒక ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ వార్ కనుక జరుగుతున్నప్పుడు డ్రోన్ కానీ మిసైల్ కానీ వస్తున్నప్పుడు సైరన్ మోగుతాయి. ఆ సైరన్లు మోగడంతో బంకర్లో దాక్కుంటారు. అటువంటి ఆల్టర్నేట్ ఆప్షన్ ఎక్కడ దుబాయ్లో ఉందా? ఆ సైరన్ లాంటివి మోగుతూ ఉంటాయా? మిసైల్స్ కానీ డ్రోన్లు కానీ ఎక్కడ కూడా డైరెక్ట్ గా పడలేదండి. ఒక అల్బర్షా ప్రాంతంలో ఒక వెహికల్ మీద కూడా పడడం జరిగింది, ఒక డ్రోన్ వచ్చి. అప్పుడు ఒక పాకిస్తాన్కి చెందిన నేషనాలిటీ చనిపోవడం జరిగింది. అట్లనే మరీనా ప్రాంతంలో ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో ఒక మిసైల్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ పడడం వల్ల ఆ భవనము కొంచెము మెయింటెనెన్స్ గురైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మేము అధికారిక వార్తలు చూసామండి. అట్లనే అబుదాబి, ఎందుకంటే ఇరాన్
అమెరికా స్థావరాలను సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నది కాబట్టి ఆ క్యాంప్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని అటాక్ చేసిందండి. అమెరికా రాయబార కార్యాలయం కూడా చేసింది. కాకపోతే రక్షణ దళం నియంత్రించింది కాబట్టి అది ఒక కంపౌండ్ వాళ్ళ దగ్గరనే పడడం జరిగిందండి. చాలా మంది కార్మికులు జబ్లాలి, ఈ అల్బర్షా ప్రాంతంలో ఉండే కార్మికులు వీడియోలు కూడా తీయడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది రోడ్ల పైన వెహికల్స్ తిరుగుతున్నాయండి. ఓకే, సో పెద్దగా సైరన్లు మోగడం లేకపోతే వార్ జరుగుతోంది, ఒక అటాక్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఎలా అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది? బయటికి వెళ్ళకూడదని అలర్ట్స్ ఎలా వస్తూ ఉంటాయి? అంటే పర్సనల్గా అలర్ట్స్ నోటిఫికేషన్ ద్వారా ఫోన్కి వస్తూ ఉంటాయా, లేకుంటే అనౌన్స్మెంట్స్ వస్తాయా? ఎలా ఎలా ఆపుతారు దీన్ని? ఫోన్కి వస్తాయండి. ఎవరైతే అఫీషియల్గా ఇక్కడ 2 టెలికమ్యూనికేషన్స్ కంపెనీస్ ఉంటాయండి, ఎతిసలాత్ అండ్ జియో. ఎవరికైతే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని అఫీషియల్గా ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అంటే మిసైల్స్ పడుతున్న క్రమంలో కూడా ఒక 5 minutes ముందుగానే సూచనలు ఇస్తుందండి. డోర్ల దగ్గర నిల్చోవద్దు, విండోస్ దగ్గర నిల్చోవద్దు అని. ఇట్లా రోజుకు 5 సార్లు కూడా మెసేజ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రోజుకి ఎన్నిసార్లు వచ్చిన మెసేజెస్? 4-5 times కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, సో మీరు చూసారా? మీ ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్లో మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేశారా? అటువంటి విధంగా ఒక బ్లాస్ట్ జరగడం అనో, డ్రోన్ అటాక్ అనో, మిసైల్ అటాక్ అనో, అక్కడ మీరు వెళ్ళి చూసారా? సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అక్కడ? మేము దూరం నుండి చూసినామండి. ఇట్లా స్మోక్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో గాలిలోకి, అప్పుడు ఆ స్మోక్ని చూసి ఇన్ని కిలోమీటర్ దూరంలో నేను చూసినప్పుడు అయితే ఒక 4-5 kilometers స్మోక్ వచ్చినప్పుడు నేను దగ్గరికి వెళ్ళి చూశానండి. అది ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ పడడం జరిగిందని అక్కడ నిర్ధారించుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు చాలా మంది కూడా అక్కడ నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తున్న ప్రకారంగా 60,000 మంది తిరిగి ఇండియాకు వచ్చేసారంట. సో ఇస్ దట్ ట్రూ? అక్కడంటే ఆందోళన వ్యక్తం అవుతుందా అక్కడ ఉన్నటువంటి తెలుగువారు కానీ ఇండియన్స్ ఎవరైనా కూడా తిరిగి వెనక్కి ఎందుకు వస్తున్నట్టు? వెనుకకు వచ్చే పరిస్థితులు లేవండి. ఇక్కడ యుఏఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలను బట్టి చూస్తే విద్యావంతులు, కార్మికులు ఎవరైనా కూడా మీరు అన్నట్టు అది అవాస్తవము. కేవలం అవసరం ఉండి ఏదైనా ఎమర్జెన్సీలో ఉండి 2 years కంప్లీట్ అయ్యి వెకేషన్స్ తర్వాత ఎవరైనా ఇంటి దగ్గర పెళ్లిలు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే ఇలాంటి వాళ్ళు మాత్రం వస్తున్నారండి. ఇంకా ఎయిర్ స్పేస్ పూర్తిగా ఓపెన్ కాలేదు అండి, ఇంకా కంట్రోల్లోనే ఉంది. లిమిటెడ్ ఫ్లైట్స్ నడుస్తున్నాయి. కొన్ని చార్టెడ్ ఫ్లైట్స్ కూడా రసల్ కీమా, ఫుజేరా నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీ వారు నిర్వహిస్తున్నారండి. కంప్లీట్ ఎయిర్ స్పేస్ ఓపెన్ అయిన తర్వాత చాలా మంది ఇక్కడ యుఏఈ టూరిస్ట్ వీసాలలో వచ్చి చాలా మంది ఎదుగుతున్నారు. ఇక్కడ అనేక సంఘాలు, కొంతమంది బిజినెస్ పర్సన్స్ కూడా ఇండియాకి సంబంధించిన వాళ్ళు వసతి, భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారండి. ఇట్లా ఎంబసీ, కౌన్సిలేట్ కూడా ఇండియాకి సంబంధించిన బిగ్ న్యూస్. అంటే ఇక్కడ మనమే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న చర్చ, పెద్ద మొత్తంలో కథనాల్లో వస్తున్నటువంటి మాటలు ఏంటంటే 60,000 పైచిలకు మంది తిరిగి ఇండియాకి వచ్చేసారు. దుబాయ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా విత్డ్రా చేసుకొని మళ్ళీ సింగపూర్, హాంకాంగ్ వైపుగా వెళ్తున్నారు. హెవెన్ నగరం కాస్త ఈరోజు ఈ అటాక్స్ తర్వాత కొంత ఇబ్బంది పడుతోంది. అక్కడ ఎటువంటి అఫ్రేడ్ ఉండకపోవచ్చు, పెద్దగా అటాక్ సంబంధించి పర్యావసనం ఉండకపోవచ్చు, బట్ పబ్లిక్లో ఆ భావన కలిగిందా? ఈ వెనక్కి తిరిగి రావడం కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసుకోవడం కానీ కరెక్టేనా ఇది? లేదండి. ఒక వ్యాపారానికి సంబంధించి చాలా అంశాలు ముడిపడి ఉంటాయండి. ఈ చిన్న పరిణామాలతోని అట్లా బిజినెస్లు వెనకకపోవడం, ఇన్వెస్ట్మెంట్స్ వేరే దేశాలకు తరలి వెళ్ళడం అని ఉండదండి. నేను సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉంటున్నానండి. ఇక్కడ ఎవరైతే ఈ దేశానికి సంబంధించిన చట్టాలు, ఈ దేశం తీసుకునే చర్యలను అవగాహన ఉంటుందో వాళ్ళు ఎవరు కూడా వెనుకకు రాలేరండి. అదంతా అవాస్తవము. యుఏఈ అనేది ఒకటి కంప్లీట్ వరల్డ్ మిడిల్ డెస్టినేషన్ అండి. ఇది మీకు నౌకాయానంగా అంటే సముద్ర ట్రాన్స్పోర్ట్ కానీ, ఎయిర్ కార్గో ఫెసిలిటీస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక ఇన్వాల్వ్ అయిన ఇదొక ప్రదేశం అండి. ఇది అంత తొందరలో అట్లాంటిది కాదండి. కాకపోతే మీడియాలో అట్లా కొన్ని సామాజిక మాధ్యమాలలో అట్లా స్ప్రెడ్ చేస్తున్నారు. అట్లాంటిది ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టు. సో ప్రజెంట్ దుబాయ్లో ఉన్నారు ఆయన. దుబాయ్ నుంచి మన తెలుగు వాళ్ళు, తెలంగాణ
ఎమిరేట్స్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తి. చాలామంది తనని ఆశ్రయించినప్పుడు, తనని సహాయం కోరినప్పుడు వారందరినీ కూడా కొంత అలొకేట్ చేసే ప్రయత్నం చేశాం, అకామిడేట్ చేసే ప్రయత్నం చేశాం. సో కొంత యుద్ధం జరుగుతోంది. బట్ దుబాయ్లో అక్కడి ప్రభుత్వమే పూర్తి సంరక్షణ ఇస్తోంది. ఒకవేళ కార్మికులు ఉన్నా లేకుంటే లేబర్స్ డైలీ వేజెస్ లాగా పనిచేసినా కూడా వారికి సైతం అక్కడటువంటి కాంట్రాక్ట్ కంపెనీలే వారిని రక్షిస్తూ ఉన్నాయి, వారికి సేవలు అందిస్తున్నాయి, వారికి కొంత ఆశ్రయం కల్పిస్తున్నాయి, వారికి అన్ని రకాల సదుపాయాలను సమకూరుస్తున్నాయి. ఇక మిగిలినటువంటి మినిమం ప్రొఫెషనల్స్ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎవ్రీడే యాజ్ ఆఫ్ నౌ ఇంకా కూడా 1-2 సార్లు మెసేజెస్ వస్తూ ఉన్నాయి, అలర్ట్స్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ మిసైల్స్ ఏంటి అనే విషయం పైన ఎప్పటికప్పుడు గమనించి మేము జాగ్రత్త పడుతున్నామని చెప్తున్నారు. బట్ కొన్ని స్పెక్యులేషన్స్ మాత్రం రచ్చలేపుతున్నటువంటి మాటని చెప్తున్నారు. సో ఏదేమైనా అక్కడ సిచ్యువేషన్ మాత్రం కొంత కంట్రోల్లే ఉంది అని చెప్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ మాత్రం ఆపడం లేదు. సో మీరు ఎవరైనా కనుక దుబాయ్లో నుంచి చూస్తున్నట్టయితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ దగ్గర సిచ్యువేషన్ ఏంటో కామెంట్ చేయండి.